హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈరోజు మనము ఎల్లో బెల్ ఫ్లవర్స్ని ఎలా మాల కట్టుకోవాలో చూపిస్తానండి. వీటిల్ని స్వర్ణ గన్నేరు పువ్వులని కూడా అంటారు. నేను ఇలా ఒక కార్డ్బోర్డ్ పీస్ లాంటిది ఒకటి తీసుకున్నానండి, రెక్టాంగిల్ది తీసుకున్నాను. దీనికి ఒక దారం కానీ వూలు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చండి. దాన్ని ఇలా ముడి వేసుకోవాలన్నమాట. దాన్ని చుట్టూత పైకి తీసుకొని వచ్చి ఒక ఎండ్కి తీసుకొని వచ్చి ముడి వేయాలి. 2 ముడులు వేసుకోండి, గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా గట్టిగా ముడి వేసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుంది, వీటిల్ని బంగారు పూలు అని కూడా అంటారు. అంటే అందరం బంగారు పూలతోటి పూజ చేయలేం కదా, అలాంటి వాళ్ళ కోసం, అంటే మనలాంటి వాళ్ళ కోసం అనమాట. ఈ పూలతో పూజ చేస్తే బంగారు పూలతో పూజ చేసిన దాంతో సమానం అంటారండి. సో ఎక్కడ దొరికినా చక్కగా తీసుకొని దేవునికి పూజ చేసుకోండి. నేనైతే మాల చూపిస్తాను. ఫస్ట్ చూడండి, పూలు పెట్టుకోవాలండి. పువ్వు పెట్టుకున్న తర్వాత ఆ దారాన్ని ఇలా ముడిలాగా దారానికి వేయాలన్నమాట. ఇంకొకటి నేను దగ్గరగా క్లియర్గా చూపిస్తాను. చూడండి, చిన్నగా 2 పూలు తీసుకున్నానండి. 2 పూలు తీసుకొని ఆ ముడి దగ్గర పూలు ఇప్పుడు దాకా కట్టుకుంటూ వచ్చాం కదా, అక్కడ పెట్టి కింద ఉన్న కార్డ్బోర్డ్కున్న దారంలో నుంచి ఇలా ముడిలాగా వేసేలాగా లాగా అనమాట. నేను నిదానంగా చూపిస్తూ ఉంటాను. చూడండి, 2 పూలు పెట్టుకొని దారం పైన ఆ పూల పైన వేసి కింద ఏదైతే కార్డ్బోర్డ్కి దారం కట్టామో దాని కింద నుంచి లాగానండి. ముడిలాగా వేసుకుంటా లాగామన్నమాట. సో అప్పుడు ముడి పడిపోతుంది. చూడండి, జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఆ 2 పువ్వులను కూడా మళ్ళీ జారిపోకుండా పట్టుకొని ఇలా అనమాట. చూసారు కదా, చాలా నిదానంగా క్లియర్గా చూపించాను కదా. 2 పూలు పెట్టుకొని ఈ దారాన్ని దాని మీద వేసి కింద నుంచి ఇలా అండి. అప్పుడు ఏంటంటే ముడి పడుతుంది అనమాట. మీకు ముడిలాగా పడిపోయింది. చూసారు కదా, ఇలాగా. ఇలా మీరు 2 పూలు పెట్టాను కదా, 2 పూలు పెట్టుకోవచ్చు. మీరు ఒక్క పువ్వు పెట్టుకోవచ్చు. 3, 4 పూలైనా పెట్టుకోవచ్చండి. ఎక్కువ పూలు ఉంటే 4 పూలు అలా పెట్టుకోండి. కొంచెం కొంచెమే పూలు ఉన్నాయి అనుకోండి, ఒకటి పెట్టుకున్నా కూడా పర్వాలేదు. చక్కగా ఇలా మాల కట్టుకున్నాం అంటే చాలా ఒత్తుగా దగ్గరగా దండలాగా చాలా బాగా వస్తుందండి. దేవుడికి ఇలా చక్కగా మీరు మాలలాగా వేసుకోవచ్చు. సర్కిల్ లాగా కూడా వస్తుంది. మీకు ఎలా కావాలంటే దీన్ని అలా మలుచుకోవచ్చండి. ఒక్కసారి మాల కట్టి పెట్టుకున్నారంటే మీరు ఎన్నో విధాలుగా దీన్ని డెకరేట్ కూడా చేసుకోవచ్చండి. మీకు లాస్ట్లో అది కూడా డెకరేట్ చేయటం కూడా చూపిస్తాను. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఫెస్టివల్స్కి కానీ, మనకి ఏమన్నా ఇంట్లో అకేషన్ జరిగేటప్పుడు, పూజలకు కానీ, చిన్న పూజలు మనం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటికి ఇంట్లో కూడా దేవుడి మందిరం పక్కన ఈ పూలతోటి అలంకారం చేసుకోవచ్చు. దేవునికి అలంకారం చేసుకోవచ్చు. చూడండి, నేను మాల అయితే ఎంత ఈజీగా కడుతున్నాను కదా, జస్ట్ ముడిలాగా వేసి కడుతున్నానండి. ఇలా ఫస్ట్ మనం మాల కట్టేసుకోవాలి. చాలా ఈజీగా కట్టుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఊలు తీసుకున్నాను కదా, ఎందుకంటే ఈ పువ్వు కొంచెము డెలికేట్‌గా ఉంటుందని చెప్పేసి ఊలు తీసుకున్నానండి. ఊలైతే ఏంటంటే తొందరగా పువ్వు అనేది తునిగిపోకుండా ఉంటుంది. సన్న దారం మాత్రం ప్రిఫర్ చేయబాకండి. సన్న దారం మీరు ఇట్లా గట్టిగా ముడి వేసినప్పుడు ఒక్కొక్కసారి తెగిపోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని ఇలా కొంచెం ఒత్తుగా మందంగా ఉన్న దారం కానీ, లేకపోతే ఇలా ఊలు ఇలాంటిది ఏమన్నా తీసుకొని కట్టుకోండి. ఈ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుందండి. ఆ యెల్లో కలర్ ఎంత బ్రైట్‌గా, వైబ్రెంట్‌గా ఉంటుందో. అందుకే దానికి ఆ పేరొచ్చిందేమో అనుకుంటాను నేనైతే. చూడండి, ఇలా అంతా పూలు కట్టేసిన తర్వాత లాస్ట్‌లో నేను నిదానంగా చూపిస్తానండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాను ఇదంతా ఎంతసేపు చూపిస్తానని. మీకెన్ని పూలుంటే, ఎంత లెంత్, ఎన్ని పూలుంటే దాన్ని బట్టి ఆ కార్డ్‌బోర్డ్ తీసుకోవాలండి. తీసుకొని ఇలా కట్టుకుంటా ఉండొచ్చు. లాస్ట్‌కొచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక పువ్వు పెట్టేసి ఇలా ముడి వేస్తాం కదండీ! ఇక్కడే మీరేం చేయాలంటే ఆ పువ్వు అయిపోయిన తర్వాత 2 ముళ్ళు వేసుకోండి. ఇంకా మీకేంటంటే ముడి పడిపోతది కదా, ఇంకా ఊడదనమాట అప్పుడు. ఇక్కడ లాస్ట్‌లో 2 ముళ్ళు వేసేయండి. ఇప్పటిదాకా మనం ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ముడి వేసుకుంటా వచ్చాం కదా, ఇక్కడ 2 ముళ్ళు వేసేయండి.
ఇలాగా. ఈ 2 ముళ్ళు వేసేసిన తర్వాత ఈ కార్డ్‌బోర్డ్‌కి మనం అటాచ్ చేసుకున్నాం కదా! ఈ దారాన్ని మనం చక్కగా కట్ చేసేసుకుందాం. ఒక ఎండ్‌లో కట్ చేసుకోండి. ఇలాగ. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా అందంగా వచ్చినాయో చూడండి పూలసలు. మాల ఎంత బావుందో కదా! ఇలా చూడంగానే నాకైతే దేవుడి పటానికి వేయాలనిపిస్తుంది. ఇలాగే చక్కగా ఈ విధంగా అయినా మీరు దండలాగా వేసేసుకోవచ్చు. ఇంకొక విధంగా నేను డెకరేట్ చేయటం ఎలాగో కూడా చూపిస్తానండి. ఇలాగే పటానికి వేసుకోవచ్చు. మీరు దీపారాధన కుందులు వాటికి కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. లేదా జస్ట్ ఓన్లీ ఈ పువ్వుల వరకే చిన్నగా ఇంట్లో ఏమన్నా ఇంకా పువ్వులు, ఆకులు ఉంటే వాటిలతో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను దీన్నైతే సర్క్యులర్‌గా ముడివేస్తున్నాను. చిన్న మాలే వచ్చింది కదా! ఈ చిన్న మాలతో కూడా మనం ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో అండి. నేనైతే ఇప్పుడు మీకొకటి చూపిస్తాను చూడండి. జస్ట్ సింపుల్ అనమాట. జస్ట్ ఫస్ట్ మాత్రం వీటిల్ని సర్క్యులర్‌గా తిప్పేసి ఇక్కడ 2 ముళ్ళు వేసేసి మనం ఏం చేద్దాము, ఈ దారం కట్ చేసేద్దామండి. దారం కనపడకుండా ఉంటే బావుంటుంది గదా! చూడండి ఎంత వచ్చింది కదా! ఇలా కూడా మన చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకుంటాం గదండీ! అలా పూజ చేసుకునేటప్పుడు ఆ విగ్రహం మధ్యలో పెట్టుకొని ఈ పూలమాలని ఇలా పెట్టామంటే ఎంతో అందంగా ఉంటుందండి. లేదా ఇలా సింపుల్ డెకరేషన్ అన్నాను గదా! ఇలా. ఒక పువ్వు తీసుకొని మధ్యలో పెట్టానండి. ఇంట్లో ఉన్న ఆకులు చూసుకొని, ఏ ఆకులైనా పర్వాలేదండి. మీ దగ్గర తమలపాకులుంటే తమలపాకులు, మామిడాకులుంటే మామిడాకులు. నేనైతే నిమ్మ ఆకులు అదే ఆరెంజ్ చెట్టు ఆకులు పెట్టాను. పైన ఇంకొక తెల్ల పువ్వు తీసుకొచ్చి పెట్టానండి. చాలా అందంగా ఉంది గదా! సో, మనం ఇలా పూజ గదుల్లో అక్కడక్కడ పెట్టుకోవచ్చు. ఆ! దీపపు కుందుల దగ్గర పెట్టుకోవచ్చు. దేవుని ముందు ఇలా అలంకారం చేసుకోవచ్చండి. ఎన్నో విధాలుగా నేనిప్పుడు ఒక విధానం చూపిచ్చాను. మీరు ఇలాగే మాల కట్టేసుకొని ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి. తోరంలాగా కూడా పెట్టుకోవచ్చు. మనం వాకిలికి తోరణం వేసుకుంటాం గదా! అలా కూడా చేసుకోవచ్చు. ఆ దారానికి మనం తోరణంలాగా వెడల్పుగా కట్టేసుకుంటే తోరణం అయిపోతుందండి. చూసారు గదా! ఎంత బావుందో! మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. అది సెలెక్ట్ చేసుకుంటేనే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్‌కొస్తాయి. మీరప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఓకే అండి. బాయ్. హావ్ ఏ వండర్‌ఫుల్ టైమ్.